నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. అమెరికాలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇండియన్స్ అనే కాదు, చాలా మంది దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. సో ఇమిగ్రెంట్స్ అందరికీ కూడా ట్రంప్ అనేటువంటి భయం పట్టుకుంది. ముఖ్యంగా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలని, లేటెస్ట్ అప్డేట్స్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. అసలు ట్రంప్ అధికారంలోకి వస్తున్నారు అంటున్న సమయంలోనే చాలా భయం, ఇమిగ్రెంట్స్కి ఒక తెలియని భయం ఉంది. సో వన్స్ ఆయన ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత ఆ స్పీచ్లోనే క్లారిటీ వచ్చింది. ఓకే, రాబోయేటువంటి రోజుల్లో మనకి చొక్కలు కనిపించబోతున్నాయి, రెడీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆయన చాలా సంస్కరణలు తీసుకురావడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి సో ఇది నేను రద్దు చేస్తాను, ఇక్కడే ఉండాలి. సో చాలామంది చాలా ప్లాన్స్ వేసుకొస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ప్లాన్లో ఉన్నారు ట్రంప్. సో దీని గురించి ఏమంటారు మీరు? ట్రంప్ అంటేనే అదొక రోజు మొన్నటి వరకు స్తబ్దుగా ఉంది అమెరికాలో. రాజకీయాలు కూడా అంత రంజుగా లేవు. ట్రంప్ రాగానే రాజకీయాలు కూడా రంజుగా మారుతాయి. ఆయనకు తెక్కుంది, దానికి లెక్క లేదు. లెక్క ఉంటుంది అంటారు అనుకున్నా నేను. ట్రంప్ గారికి లెక్క లేదు. సో కాబట్టి ట్రంప్ ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని, ఇది ఊహించిందే, మొదటి నుంచి ఊహించిందే. ట్రంప్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఊహించిందే. అయితే నేనేమో ఈ విషయంలో నేను ట్రంప్ చేసింది కరెక్టే అంటాను. ఎందుకు తప్పనాలి? ఇప్పుడు వాళ్ళ దేశం గురించి వాళ్ళకి ప్రేమ ఉండదా? వాళ్ళ దేశంలో అక్రమంగా వలసలు వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ పిల్లల్ని కనేసి అక్కడ పౌరసత్వం ఇప్పించేసుకుంటుంటే, ఈ రకంగా చేస్తుంటే బాధ అనిపించదు ఎవరికైనా? బంగ్లాదేశ్ వాళ్ళు ఇట్లా వలస వస్తుంటే మనం అంగీకరిస్తామా? చేయలేం కదా. అందుకనే మగ అనేటువంటి స్లోగన్ తీసుకొచ్చారు కదా ట్రంప్. సో అట్లా ఆయన చేసిన దాంట్లో తప్పేముంది అంట నేను. చాలామంది ఈ విషయంలో కొంతమంది భారతీయులు కూడా బాధపడుచున్న, నేను మాట్లాడిన చూసి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని కూడా అనుకోవచ్చు. కానీ మనం ఏదైనా ఒక స్వేచ్ఛ ఇస్తే దాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం అనేది మనం గుర్తించాలి. మనం అమెరికాకి వెళ్ళి స్థిరపడడానికి మనం వెళ్ళేవాళ్ళు ఒక రకం, చదువుకోవడానికి వెళ్ళి అక్కడే ఉద్యోగాలు చేయడానికి మొదలుపెట్టి అక్కడ ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పిల్లల్ని కానీ, వీళ్ళేమో శాశ్వతమైన సభ్యులు కాదు, వీళ్ళకి శాశ్వత పౌరసత్వాలు ఏమి ఉండవు. వాళ్ళ పిల్లలకు మాత్రము సభ్యత్వం వచ్చేసేయాలి, వాళ్ళ పిల్లల మీద ఆధారపడి వీళ్ళు ఉండాలి. ఈ రకమైన చట్టంలో ఉండే చిన్న లూప్ హోల్ని తీసుకొని మేమందరం అక్కడ అమెరికా ఉండేయాలి అని చెప్పేసి అనుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు అమెరికాకి వెళ్ళండి, చక్కగా చదువుకోండి, అమెరికాలో మంచి ఉద్యోగం చేయండి, $4 డబ్బులు సంపాదించుకోండి, మళ్ళీ భారతదేశానికి రండి, మన దేశంలో ఇన్వెస్ట్ చేయండి, మన దేశంలో సుసంపన్నంగా మన దేశాన్ని మార్చండి. అంతేగాని మీరు భారతదేశం వదిలి వెళ్ళిపోయి అమెరికాలో ఉండిపోవాలి అని మేధో వలసలు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సౌజన్య గారు, ఇది మేధో వలసలు చాలా డేంజర్. ఈ మేధో వలసలు ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా, చదువు అయిపోగానే ప్రతివాడు నేను అమెరికా వెళ్ళాలి. అదేదో అమెరికా వెళ్ళటం అనేది ఒక క్రైటీరియా అయిపోయింది. నేను అమెరికాలో చదువుకొని స్టేటస్ సింబల్ అయిపోయింది. నేను అమెరికాలో చదువుకొని వచ్చాను అంటే ఇబ్బడి ముబ్బడిగా మనం ఇష్టానుసారం నిబంధనలను గాలి కుదిలేసి మనం వేరే దేశంకి వెళ్ళి వాళ్ళ మీద సవారీ చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ వాళ్ళు ఏదైనా అన్నారంటే అంతెందుకండి, మన భారతదేశంలోనే చూసుకోండి, మన తెలంగాణలో చూసుకోండి, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామందిని తెలంగాణలో కొంతమంది తప్పుగా మాట్లాడలేదా? ఇవాల్టికి మాట్లాడుతున్నారు. ఇవాల్టికి కూడా నీ ఆధార్ కార్డు ఎక్కడుంది అని ఒక పెద్ద ఆయన ప్రశ్నించాడంటే, అల్లు అర్జున్ లాంటి వాడినే ప్రశ్నించాడంటే మన పరిస్థితి ఏమిటి ఆలోచించాలి కదా. సో మన పరిస్థితి ఏమిటి? మన తెలంగాణలో మాత్రం మనం అట్లా ప్రశ్నించవచ్చు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళని ఎవరు ప్రశ్నించకూడదు. రండి, ఇదిగోండి మా దేశానికి రండి, మా దేశాన్ని దోచుకోండి. ఇంత దుర్మార్గం అంటే అండి, అమెరికాకి వెళ్ళి అమెరికాలో యాపిల్ సంస్థలో ఒక ఇది ఉంటుంది. మీరు ఒక $1000 ఒక సంస్థకు డొనేషన్ ఇచ్చారనుకోండి, ఇంకొక $1000 ఆ సంస్థ ఉద్యోగిగా మీరు $1000 డొనేషన్ ఇస్తే ఆ సంస్థ ఏం చేస్తుంది? ఆ సంస్థ కూడా మనకు $1000 డొనేట్ చేస్తుంది. సౌజన్య గారు ఆంధ్రప్రభ సంస్థ కోసం, ఆంధ్రప్రభ ప్రజల కోసం పనిచేస్తుందని $1000 డొనేట్ చేశారండి. సో మీరు పనిచేస్తున్న సంస్థ కూడా $1000 డొనేట్ చేస్తుంది, అంటే 2000 వస్తుంది. సో ఆ రకంగా వీళ్ళు తానాకి వెళ్ళి, అదొక ఎన్జిఓ కదా తానాకి డొనేట్ చేశారు. డొనేట్ చేస్తే ఆ సంస్థ కూడా డొనేట్ చేసింది. ఇట్లా డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి ఆ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు. అంటే ఎంత మోసం చేస్తున్నారు మీరు? మీ కుయుక్తులు, మీ యొక్క చీటింగ్ బుద్ధులు అక్కడికి వెళ్ళి చూపిస్తున్నారు. సో
అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ ఇండియన్స్ మీద బాగా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్గా పడుతుందండి. అయితే ఇప్పుడు ప్రపంచంలో అంటే నేనేమంటున్నానంటే అంటే ఇందాక నేను చెప్పేదాన్ని కంక్లూడ్ చేస్తాను. సో ఈ రకంగా మన దగ్గర ఉండే కొన్ని దుర్లక్షణాలని అక్కడ మనం తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాం. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా క్రమశిక్షణగా ఉండాలి. మనకి అన్ని అర్హతలు ఉంటేనే అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళిన తర్వాత మనం సంపాదించుకోవాలి. అక్కడ కూడా మనం అక్కడ సిటిజన్ లాగా మనం వ్యవహరించాలి. మనం భారతదేశంలో చేసిన చిల్లర పనులు అక్కడ కూడా చేయకూడదు, ఇక్కడ కూడా చేయకూడదు. మనం ఇక్కడ చేయొద్దురా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ అండి. ఇష్టానుసారం ఎవడిష్టం వాడిదే. ప్రజాస్వామ్యం ఎక్కువ అయిపోయింది మన భారతదేశంలో. అక్కడ కూడా అలాంటి పనులే చేస్తారు. అయితే ఇప్పుడు మీరన్న అంశానికి వస్తున్నాను. ఈ జన్మతః సిటిజన్షిప్ ఇవ్వడం అనేది ప్రపంచంలో దాదాపు 38 దేశాలు ఉంది. అమెరికాలోనే మాత్రమే కాదు. ట్రంప్ అనుకుంటున్నారు అమెరికాలోనే ఉంది, ఇది మేమే చాలా ఉదారంగా ఉన్నాం అనుకుంటున్నారు. అట్లేం లేదు, చాలా కంట్రీస్లో ఉంది. కాకపోతే ఆయా కంట్రీస్లో ప్రయత్నం చేయరు చాలామంది. ఉదాహరణకు పాకిస్తాన్లో కూడా ఉందంట. ఎవడైనా పాకిస్తాన్ వెళ్ళి పిల్లల్ని కంటాడండి? అవుతాడా? అవడు కదా. అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా బర్త్ టూరిజం పెట్టుకున్నారండి అమెరికాకి అనేక మంది. బర్త్ టూరిజం అంటే పిల్లల్ని గండం కోసం అమెరికా వెళ్తున్నారంటే ఆలోచించండి. పెళ్లి చేసుకున్నాం, ముందు అమెరికాకి వెళ్దాం, అమెరికాలో పిల్లోడిని కనేసి వచ్చేద్దాం కావాలంటే, తర్వాత కావాలన్నా ఈ పిల్లోడు అక్కడ సిటిజన్ అయిపోతాడు. అప్పుడు ఎప్పుడున్న ఈ H1B వీసాలు వ్యవహారాలు ఇవన్నిటికీ ఈ గోలంతా లేకుండా మనోడు అక్కడ సిటిజన్ అయిపోతాడు అని ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చూసి విసుగు చెంది వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీని కాపాడుకోవాలనుకుంటారు కదా, మొత్తం ఇట్లా క్లమ్జీగా చేసుకోవాలనుకోరు కదా. సో అందుకోసం ఇది వచ్చిందని ప్రపంచంలో అనేక దేశాల నుంచి అమెరికాకు వెళ్తుంటారు. 1,15,20,00,000 మంది అట్లా అనుమతులు లేకుండా అమెరికాలో ఉన్నారని తెలుస్తుంది. అందులో ఫస్ట్ మెక్సికన్లు వస్తారు. ఇండియా ఒక్కటికే కాదు, ఆయన చెప్పింది చాలా కంట్రీస్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. మెక్సికన్స్ ఫస్ట్ వస్తారు. మెక్సికా వాళ్ళు పెద్ద తలనొప్పి వాళ్ళకి. మనకి బంగ్లాదేశ్ ఎట్లానో వాళ్ళకి మెక్సికో అట్లా విపరీతమైన తలనొప్పి వాళ్ళతోటి. మెక్సికో నుంచి వాళ్ళకి డ్రగ్స్ వస్తాయి, మనుషులు వస్తారు. చాలా దారుణంగా ఉంటుంది ఆ వ్యవస్థ. సో మెక్సికో అత్యధిక జనాభా మెక్సికో నుంచి అనాథరైజ్డ్గా ఉన్నారండి. ఆ తర్వాత ఎల్ సాల్వడార్ ఏదో కంట్రీ నుంచి ఉన్నారు. తర్వాత మన భారతదేశం నుంచి 3వ ప్లేస్ మంది అత్యధికంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు. అంటే అనుమతులు లేకుండా సరైన పేపర్ లేకుండా ఉన్నవాళ్ళు అక్కడ భారతదేశం 3వ ప్లేస్ అని చెప్తున్నారు. సో ఏదేమైనా ఇవాళ అమెరికాకి వెళ్ళాలనుకుంటే చక్కగా చట్టబద్ధంగా వెళ్ళండి, అమెరికాకి సంపాదించుకోండి. మళ్ళీ మీ భారతదేశం మీ యొక్క మాతృభూమి ఉందని గుర్తుపెట్టుకోండి. మన భారతదేశాన్ని అమెరికాలాగా అగ్రరాజ్యంలాగా డెవలప్డ్ కంట్రీగా చూడాలనుకునే లక్ష్యంతో వెళ్ళండి అమెరికాకి. వెళ్ళి మాతృభూమికి సేవ చేయండి, కన్న తల్లికి సేవ చేయండి. సో కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టేసి అమెరికాకి వెళ్ళిపోయి మేమేదో శాశ్వత సభ్యత్వం కావాలి, అక్కడ పిల్లల్ని గణేశం అక్కడ ఉండిపోతాం అనేది కాదు. మంచిదే జరిగింది ఒకందుకు. నేనేమనుకుంటానంటే ఇది ఒకందుకు మంచిగా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. సో ట్రంప్ కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు. అట్లా కర్రు కాల్చి వాత పెడతా ఉండాలి, అప్పుడప్పుడు కరెక్ట్ దారిలోకి వస్తారనుకుంటాను నేను. సో ఎవరికైనా కానీ వాళ్ళ దేశం గొప్పనే ఉంటుంది, మనకైనా కానీ మన భారతదేశం గొప్పే. సో ఇక్కడ పుట్టి అక్కడెక్కడో పెరిగి అక్కడ వాళ్ళు ఇదయ్యేదానికంటే అక్కడికి వెళ్ళి ఎంతవరకు కావాలో అంత సంపాదించుకుని మళ్ళీ వెనక్కి మన దేశం మన మాతృభూమి అని ఆ ఉద్దేశంలో దేశం నాకేమిచ్చిందని, దేశానికి నేనేమి ఇచ్చాననేది ఆలోచించమని మన పూర్వం నుంచి మనం కొన్ని సినిమాలు మనం చెప్తా ఉంటాం కదా, సినిమాల్లో కవితల్లో మనం చూస్తుంటాం. మనమేమి ఇచ్చాము? మనమే కదా దేశం అంటే, వేరెవరో కాదు కాబట్టి. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నప్పుడు ఈ దేశం నుంచి మనుషులందరూ కూడా వలస వెళ్ళిపోయి అక్కడ అక్రమంగా ఉండిపోతే ఎట్లా? రండి, సంపాదించుకోండి, రండి, ఇక్కడ కూడా అదే రకంగా డెవలప్ చేయండి. అందరం కలిసి ఎదిగేలాగా ఒక వసుదైక కుటుంబంలాగా మార్చండి భారతదేశాన్ని అని నేను కోరుతున్నాను. నేను కూడా అదే ఆశిస్తున్నానండి, జరగాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.